అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నవరత్నాల పేరుతో బడుగు బలహీన వర్గాల వారి కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు సీఎం జగన్. లబ్ధిదారుల ఖాతాకే నేరుగా నగదు బదిలీ చేస్తూ ఎక్కడ అవినీతి లేకుండా ఎంతో నిజాయితీగా పాలన చేపడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో సుమారు 98% అమలు చేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న ఫాలోయింగ్ చూసి విపక్షాలకు కంటి మీద కునుకు కరువైంది. జగన్ ఒక్కడిని ఓడించడం కోసం విపక్షాలన్నీ ఏకమయ్యాయి. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా జగనే మా నెక్స్ట్ సీఎం అంటున్నారు జనాలు. ఇప్పటికే అనేక సర్వే సంస్థలు ఏపీలో మళ్ళీ వైసీపీ జెండాను ఎగురుతుందని స్పష్టం చేస్తుండగా తాజాగా 2 ప్రముఖ సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటించాయి. రానున్న ఎన్నికల్లో మరోసారి జగనే సీఎం అని సదరు సర్వే సంస్థలు కుండ బద్దలు కొట్టాయి. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనాలు వైసీపీకే మరోసారి పట్టం కట్టనున్నారని జీ న్యూస్ మ్యాటరైజ్ ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. దీని ప్రకారం రానున్న లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి 19, టీడీపీ కూటమికి 6 ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడించింది. అలానే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 125, టీడీపీ కూటమికి 50 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. అంతేకాక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు కనీసం ఖాతా కూడా తెరవని జీ మ్యాటరైజ్ ఒపీనియన్ పోల్ స్పష్టం చేసింది. ఇలానే జనాధార్ ఇండియా సర్వే ఆధారంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీకి 125 సీట్లు వస్తాయని, అలానే టీడీపీ కూటమికి 50 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 49.2% ఓట్లు, టీడీపీ కూటమికి 46.3% ఓట్లు వస్తాయని జనాధార్ సర్వే అంచనా వేస్తోంది. అలానే ఈ ఎన్నికల్లో బీజేపీకి 1.1%, కాంగ్రెస్కు 1.3% ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఇక జనాధార్ అంచనా ప్రకారం లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి 17, టీడీపీ కూటమికి 8 ఎంపీ సీట్లు వస్తాయి. లోక్సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాతాలు తెరవని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇక సీఎం వైఎస్ జగన్ పనితీరు బాగుందని ప్రజలు చెప్తున్నారంటూ ఆయా సంస్థలు పేర్కొన్నాయి. జగన్ పనితీరు బాగుందని దాదాపు 62% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలు పేర్కొన్నాయి. జగన్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని జనాలు చెప్తున్నారంటూ ఈ సర్వే సంస్థలు వెల్లడించాయి. సర్వేలన్నీ జగనే మళ్ళీ సీఎం అంటుండడంతో విపక్షాల్లో వణుకు మొదలైంది. మరి మళ్ళీ జగనే సీఎం అవుతారని ఈ సర్వేలు చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.